హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అనతిష్య బుక్ 3 డే 3 మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ మహాజ్ఞానాన్ని తీసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ మనలో రావడానికి కావాల్సిన ఎనర్జీని మనకు ప్రసాదం చేయాలని వేడుకుంటూ, బికాజ్ డీప్ నాలెడ్జ్ తీసుకుంటున్నాం మాస్టర్స్. ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి కావాల్సిన వైబ్రేషన్ మనం కనెక్ట్ అవ్వాలి. సో మాస్టర్స్ ని వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు ఎపిసోడ్లో అనస్తాషియా బుక్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు ద అనస్తాషియా వరల్డ్ మాస్టర్స్. సో తప్పకుండా మీరు పాత వీడియోస్ అన్ని చూడాలి మాస్టర్స్. అప్పుడే మీకు ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది అని అది అర్థమవుతుంది అనమాట. సో ఈ రోజు మనం చూస్తున్నాము. నిన్న అయితే ఏం చూసామంటే, బాబు వ్లాడిమిర్ మేగ్రీ మరి అనస్తాషియాకి పుట్టిన బాబు అడవిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎలా ఉంటారు, ఎలా జీవిస్తున్నారు, ఏ ఏ ఫెసిలిటీస్ లేకుండా అడవిలో జీవించవచ్చు అంటే ఎలా, న్యాచురల్ అంటే ఏంటి అనేది మనం కూడా తెలుసుకుంటున్నాం మాస్టర్. సో ఈ స్టోరీ ద్వారా, ఇది స్టోరీ అనుకోవచ్చు, యాక్చువల్లీ ఇది నిజంగా జరిగింది అని చెప్తున్నారు. సో అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. సో అవి ఇది విన్న తర్వాత నిజంగా మనం న్యాచురల్ గా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎందుకు అలా పెంచాలి అనేది తెలుసుకుంటున్నాం అనమాట. సో బాబును చూసాము. ఎలా అయితే బాబు తనంత తాను తిరిగి, తనంత తాను వచ్చి పాలు తాగడం, తనంత తాను తిరుగుతూ అక్కడ మట్టి గడ్డి నోట్లో పెట్టుకోవడం, తనంత తాను తిరుగుతూ ఆ అడవి జంతువులతో పాటు ప్రేమగా ఉండటం, మరి విస్మయంగా అక్కడ ప్రకృతి ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళు నిండుగా చూస్తూ ఆస్వాదిస్తూ, చిన్న వయసులో నుంచే ఎన్నో చూడండి, ఏది చూస్తే అవి మెమరీస్ లో రికార్డ్ అవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో మనిషి ఏది నేర్పించినా రియల్ విజ్డమ్ నేచర్ లో ఉంది. మనం అందరం దాన్ని ఒప్పుకుంటాం కదండి. ఒక పువ్వు వికసించేది మనం సైన్స్ క్లాసెస్ తీసుకొని అక్కడ బొమ్మలు గీసి మనకు చెప్తే అర్థం అవ్వదు. అదే కళ్ళారా ఒక చిన్న పువ్వు అలా వికసించి అది కాయగా ఉన్నప్పుడు చూసి, అది తర్వాత పండుగ మారడం చూసి, లేక ఒక పువ్వు అది కలర్ మారడం చూసి, ఒక చిన్న పిల్లోడైనా చాలా జ్ఞానాన్ని పొందుతాడు. వాళ్ళు చూసే దృష్టికోణం ఉంటుంది కదా, ఇన్క్విజిటివ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా, చాలా ఇంట్రెస్ట్ తో ఎప్పుడైనా మీరు చూసారా, చిన్న పిల్లలు ఒక చీమని చూసినా దాని వెంట తిరుగుతారు. ఎక్కడికి వెళ్తే చూద్దాం ఉండు, ఇది ఎలా నడుస్తా ఉంది, ఎన్ని కాళ్ళు ఉన్నాయి. ఆ ఆ ఒక ఎక్స్పోజర్, మన ఇంద్రియాల్ని కంప్లీట్ గా యూజ్ చేసే ఎక్స్పోజర్ మనం పిల్లలకి ఇవ్వటం లేదు. మా కాలంలో ఉంది, నేను చూశాను, మా తమ్ముడంతా అలా ఆడుకునేది చూశాను. ఈ రోజు పిల్లల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఏ పిల్లలు కూడా చీమల వెంట తిరగడం నేను చూడలేదు. మా తమ్ముడు గంటల సేపు ఒక చీమ వెనక తిరిగేవాడు అనమాట. అది ఎక్కడికి వెళ్తే గోడ ఎక్కితే టేబుల్ ఎక్కేవాడు చూడడానికి, ఎక్కడికి వెళ్తుందా, ఏం తీసుకునింది, ఎక్కడ తింటా ఉంది అని. అది రియల్ నాలెడ్జ్. ఈ రోజు ఆ తమ్ముడు ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక పిహెచ్డి, అది మైక్రోబయాలజీ. బికాజ్ అలాంటి సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకునే ఒక శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. మైక్రో సైన్స్ అర్థమవుతుంది చెప్పకుండానే. సో ఆ ఫెసిలిటీ మనం పిల్లలకి ఈరోజు ఇవ్వటం లేదు. వాళ్ళు ఫ్రీగా ఉన్నారంటే ఏదైనా బొమ్మ చేతికి ఇచ్చేస్తాము, లేదంటే పిల్లలు ఫ్రీగా ఉన్నారంటే ఒక కలర్ పెన్సిల్ ఇచ్చేసి, ఒక పేపర్ ఇచ్చేసి బొమ్మ గీస్తూ ఉండు, లేదా ముందు నిల్చోబెట్టి ఒక పాట పాడు, స్కూల్లో నేర్చుకున్న అదే పాట అండి. నేను అదే నేర్చుకున్నాను, మా మమ్మీ అదే నేర్చుకుంది, నా కూతురు అదే నేర్చుకుంది, మా మనవరాలు కూడా అదే నేర్చుకుంటుంది. ఏంటండి అదే జానీ జానీ ఎస్ పప్ప, ఇంగ్లీష్ మీడియం అయితే అలా అన్నమాట. అదే సాంగ్స్, అదే పోయమ్స్, అదే యాక్టివిటీస్, అవే ఏబిసిడీలు రాయడానికి ప్రాక్టీస్ చేసే విధానాలు కూడా అవే. అయితే చిన్న బేబీ ఎప్పుడైతే పుడుతుందో దానికి ఎన్ని తెలివితేటలు ఉంటాయంటే మనం ఊహించలేమన్నమాట. ఇక్కడ అనస్తాషియా చెప్తా ఉంది,
ఒక బిడ్డ ఒక మనిషిగా మారాలి. న్యాచురల్‌గా తను తీసుకొని వచ్చిన శక్తులు అసలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళని అలా వదిలేయాలి. వాళ్ళని ఒక ప్రోగ్రామింగ్ జరిగిందనుకోండి. వాళ్ళలో ఒక న్యాచురల్ ప్రోగ్రామింగ్ ఉంది. మనం పుట్టిన తర్వాత ఆ న్యాచురల్ ప్రోగ్రామింగ్‌ని ఓవర్‌లాప్ చేసి మీకు తెలిసే ఉంటుంది. పాత కాలంలో ఒక సీడీ గాని, ఒక టేప్ రికార్డర్ వస్తే ఫస్ట్ కొన్ని పాటలు రికార్డ్ చేసి, ఆ తర్వాత బోర్ కొట్టినప్పుడు దాని మీద ఇంకో పాట దాన్ని ఎరేజ్ చేసి యూజ్ చేసేవారు. అలా మన బుద్ధి కూడా అలా అయిపోతుందంట. న్యాచురల్‌గా మనం ఎంతో విజ్డమ్ తీసుకొని పుట్టి ఉంటాము. అయితే పుట్టిన వెంటనే దాన్ని డిలీట్ చేయడమే పేరెంట్స్ మరియు సొసైటీ పనిగా అదే చేస్తారు. ఎక్ చిన్న వయసులోనే మొత్తం ఆ కసెట్‌లో ఉండే డీటెయిల్స్ అంతా డిలీట్ అయిపోతుంది. అక్కడ ఏం రికార్డ్ అవుతా ఉందంటే, మీరు కూడా రికార్డ్ చేయించుకున్నారు కదా! ఇన్ని రోజులు. ఆ సమాజంలో ఉంటూ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చిగా కొన్ని బ్లైండ్‌గా నమ్మకాలు, ఫెయిత్ అవన్నీ అక్కడ రికార్డ్ చేస్తారు. సో, అక్కడ అసలు పాతది లేనప్పుడు మీరది ఒరిజినల్‌గా ఎలా ఉంటుందండి? అప్పుడు అది ఒరిజినాలిటీ ఉండదు. సో, అందుకే మనం మన ఒరిజినాలిటీని పోగొట్టుకున్నాము. ఒరిజినాలిటీ అంటే మన హ్యూమన్ పవర్స్. సో, ఎవరండి హ్యూమన్ పవర్ అంటే ఏంటి? మనిషి పవర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ మనిషి. కొన్ని వేదాలు, పురాణాలు పేరు చెప్తూ కొన్ని తప్పుడు ఆలోచనలు మనకిచ్చేసారండి. ఏంటంటే, మనిషి జన్మ చాలా హీనమైన జన్మ. మనిషిగా పుట్టిందే కష్టాలు అనుభవించడానికి. హ్మ్. ఆహ్, వా వాడు ఉండేదే కష్టాలు అనుభవించి జీవితమంతా ఏగుతూ ఉండాలనమాట. ఏ రాత తీసుకొస్తారో అందులోనే పడి చచ్చిపోవాలి. మీరు మీ చేతిలో ఏమీ లేదు. మీ నుదుట రాత ఎలా ఉందో మీరు అనుభవించాల్సిందే. మీరు మార్చలేరు. ఏదైతే ఒక్కసారి రాసి బ్రహ్మ పంపించాడో మీరు దాన్ని సఫర్ చేయాల్సిందే. బాగా ఉన్న వాళ్ళకన్నారు. సఫరింగ్ వాళ్ళకైతే ఇంకా చెప్తూనే ఉంటారు. సో, ఇలాంటివంతా చెప్పేసరికి మనం దాన్ని యెస్ అని ఒప్పుకొని, మనం ఇంకా హెడ్‌లైన్స్ లాగా రికార్డ్ చేసి పెట్టుకున్నామనమాట. ఎవరైనా వచ్చి మీకు చెప్తే, లేదండి మీరు మనిషిగా పుట్టారు. మీకేం తక్కువ. మీరు దేవతతో సమానం. దేవుడే మీరు. మీరు ఏది కావాలన్నా అది జరగొచ్చు అని ఎవరైనా చెప్తే, మీ మనసు ఒప్పుకోదు. పైన కూడా మీరు ఒప్పుకోరు. లోపల నుంచి ఇన్నర్ సోల్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ హిస్టరీ డిలీట్ అయిపోయింది. పేరెంట్స్ పుట్టిన వెంటనే అది డిలీట్ చేసేసారు. నేను అన్నం పెడితేనే నా బిడ్డకి అన్నం దొరుకుతుంది అన్నట్టుగా మనం బిడ్డల్ని పెంచుకుంటున్నాం. నేను చదివి నేర్పిస్తేనే బిడ్డలు బుద్ధివంతంగా మారుతారు అనేది వాళ్ళకి చెప్తున్నాం. తల్లి, తండ్రి లేని వాళ్ళు అంటే అయ్యో! పాపం అంటే అసలు వాళ్ళు లేకపోతే మీరు జీవించలేరు అన్నట్టుగా మనం క్రియేట్ చేస్తున్నాం. అయితే ఒక మనిషి ఎంత శక్తి ఉంటుందంటే అనస్తాషియా మాటల్లో చెప్పాలంటే తను ఏది కోరుకుంటాడో అది సృష్టి అయిపోతుంది. అంత శక్తి ఉంది. సృష్టి అంటే ఇక్కడ అలా మ్యాజిక్ కాదు. హి విల్ వర్క్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను వంట చేయాలి అనుకుంటే ఐ విల్ గో టు కిచెన్. నేను కిచెన్‌కెళ్ళి వంట చేస్తాను. అది నా పవర్. సో, అలాంటి పవర్ మనిషికుందంట. తను ఏమనుకున్నాడో నిజంగానే ఎన్ని సాధనలు జరిగాయి కదా! ఒకప్పుడు ఒక మనిషి అనుకున్న విచారాలే కదా! ఆలోచనలే ఈరోజు ప్రాక్టికల్‌గా మోడర్న్ వరల్డ్‌లో వచ్చాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. నేను చెప్పే మాటలు ఎంత అర్థమవుతుందో తెలీదు. బికాజ్ అనస్తాషియా అలా కొన్ని విషయాలు చెప్తుంటే వ్లాడిమిర్ కూడా అడుగుతూ ఉంటారు. "అమ్మ తల్లి నాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నువ్వు చెప్తా ఉంటే అలా గాలిలోకెళ్ళిపోతున్నాయి మాటలు" అని. సో, మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారేమో కొందరు. మీకు చెప్తాను. ఆ! ఇప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు ఆహ్, అనుకునుంటారు ఒకప్పుడు. ఎంత బాగుండేదో నేను ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడగలిగి ఉంటే, ఓహ్! ఎంత బావుండేదో అని. అంతకన్నా ముందు యాక్చువల్లీ మెంటలీ టెలిపతితో మాట్లాడేవాళ్ళు. ఆ శక్తి కోల్పోయిన తర్వాత మిస్ అయిందనమాట. నేను తెలుసుకోవాలి. అక్కడేం జరుగుతా ఉంది తెలుసుకోవాలి. అయితే ఎందుకు నేను తెలుసుకోలేకపోతున్నాను? సో, ఐ షుడ్ డూ సంథింగ్ అని అలా ఆలోచించి స్లోగా ఒక మొబైల్ గాని, టెలిఫోన్స్ గాని, లెటర్ రైటింగ్ గాని ఇవి స్టార్ట్ అయ్యాయి. సో, తను అనుకున్నాడు అది జరిగింది. మనిషి అప్పుడు కాళ్ళు మీదనే తిరిగేవాడు. ఎవరో ఒకరు అనుకోనుంటారు. ఈ కష్టం లేకుండా తిరిగేటట్టు ఏదైనా ఉంటే ఎంత బావుంటుందో అని.
తన ఆలోచన వచ్చింది, అది నిజమైంది. అంటే మనిషి ఏది అనుకుంటాడో అది నిజం అవుతుంది. అదే మన శక్తి. ఇక్కడ మ్యాజిక్ కాదు. నేను అనుకున్నాను గాలిలో తిరగడం అంటే గాలిలో తిరగడం మొదలవ్వదు. గాలిలో తిరిగే టెక్నిక్‌ని మనం నేర్చుకుంటాం. అన్నీ పాసిబుల్. ఎంతవరకు పాసిబుల్ అంటే అనస్తాషియా అంటుంది, ఇలా మనిషి చెయ్యి ఇలా ఊపితే జస్ట్ బై ద స్విష్ ఆఫ్ హిస్ హ్యాండ్ హి కెన్ క్రియేట్ అనదర్ సన్ అంటుంది. ఒక కొత్త సూర్యుడిని సృష్టి చేయొచ్చు. మనిషికి అంత శక్తి ఉందంట. ఒక సూర్య రావాలి ఇక్కడ అలా వేలు చూపిస్తే ఒక సూర్యుడు వచ్చేస్తాడు. రాబోయే సమయంలో రెండో సూర్యుడు వస్తాడు అనేది కాలజ్ఞానంలో కూడా చెప్పారండి. ఒకప్పుడు అది జరగబోతుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాటల్ని కొందరు సీరియస్‌గా తీసుకొని అది అది చేయడానికి కొన్ని సాధనాలు చేస్తున్నారు. సిద్ధులు సంపాదిస్తున్నారు. సో, వాళ్ళు చేస్తారనుకోండి. అది మంచిది కాదా? ఏదైనా దాని నుంచి ఈ సృష్టికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? లేదా? అనే ఆలోచన లేకుండా కూడా కొన్ని పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలా చేసేసరికి ఇప్పుడు ఒక సూర్యుడికే మనం తట్టుకోలేకపోతున్నాం. 2 సూర్యులొస్తే ఏమవుతుందండి? అప్పుడు వినాశకాలం అన్నమాట. సో, అలా ఆ వేడి తట్టుకోలేక అప్పుడు భూమి ఏమవుతుందో తెలీదు. మనం మాట్లాడడం వద్దు. నోట్లతో చెప్తే అదే నిజమవుతుంది. సో, తప్పుడు మాటలు మనం చెప్పకూడదు. సో, అనస్తాషియా ఈ మాట చెప్తా ఉంది. అలా చెయ్యి ఊపితే రెండో సూర్యుడు వచ్చేస్తాడు. బన్ పెద్ద పెద్ద కొండల్ని కదిలించొచ్చు అలా చేతులు ఊపితే. సో, అలాంటి శక్తులు మనిషిలో ఉన్నాయి. వ్లాడమిర్ మేగ్రే అంటారు, ఇప్పుడు నువ్వు ఇది చెప్తూనే ఉన్నావు గానీ, పిల్లల్ని మనం ఎలా మరి పెంచుకుంటే వాళ్ళలో మళ్ళీ తిరిగి ఆ శక్తులొచ్చేటట్టు అవుతుంది. నువ్వు చెప్తే బావుంటుంది. అంటే అప్పుడు అనస్తాషియా అంటుంది, నేనప్పుడే దీని మీద వర్క్ చేస్తున్నాను. ఈ పని జరుగుతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్‌లో పిల్లలు అలా పని చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక అడ్రెస్ చెప్తుందండి. ఆ ఊర్లో వెళ్లి నువ్వు చూస్తే నువ్వు తెలుసుకుంటావు. నేను చెప్తే నీకు అర్థం కాదు గానీ, అక్కడ కళ్ళారా చూస్తావు గదా! అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక చిన్న పిల్లల్లో ఆలోచన శక్తి ఎలా ఉంది? మరి అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అని. సో, ఇక్కడ మెటీరియల్ మేనిఫెస్టే కాదు, ఈవెన్ స్పిరిచ్యువల్ లెవెల్‌లో కూడా మాట్లాడుతా ఉంది. ఏంటంటే, మన చుట్టుపక్కన ఉండే చెట్టు, మరి పశు, జంతు అవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా మనతో కమ్యూనికేట్ చేసి అంటే మనతో కలిసి మన ఈ ఎదుగుదలకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎలా అయితే నేను చిన్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు నాకిక్కడ ఉండే జంతువులు అవన్నీ సహాయం చేసాయి. ఒకప్పుడు తను 2 ఏళ్ల పాప ఉన్నప్పుడు అనస్తాషియా. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారంట. ఆ సమయంలో. ఇంకా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే ఒకప్పుడు ఏమవుతుందంటే అలా తిరుగుతూ, తిరుగుతూ ఆ పాప ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడ ఒక పెద్ద ఈగల్ తిరుగుతూ ఉంటుందంట పైన. చుట్టూ అలా తిరుగుతా ఉంటే ఏదో చిన్న పిల్లలు కదా! ఏది చూసినా అది నాకు కావాలి. నేను కూడా అది అక్కడికెళ్ళాలి అంటారు గదా! అలా ఆ బేబీకి ఒక థాట్ వచ్చింది. అక్కడ వెళ్ళాలి. నేను కూడా అలా ఎగరాలి అన్నది. వెంటనే ఏమైందంటే, ఆ ఈగల్ ఉంది గదా! పైన తిరిగే ఈగల్ అలా కిందకొచ్చి పాపని చేతులు పట్టుకొని పెద్ద ఈగలంటే కాళ్ళు ఇవి కూడా క్లాస్ పెద్దగా ఉంటాయండి. చిన్న బేబీస్‌ని పట్టుకొని ఎత్తుకొని పోతాయి. యాక్చువల్లీ చంపుకొని తినేస్తారు. అలా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. జంగల్‌లో అంత పెద్ద పెద్ద వల్చర్స్ అండ్ ఈగిల్స్ ఉంటాయి. అయితే ఈ ఈగలొచ్చి వెనక నుంచి చెయ్యి ఇలా పట్టుకొని పాపని పైకి తీసుకెళ్ళిందంట. పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పూరా అక్కడ చుట్టుతూ 2, 3 సార్లు అలా సర్కిలింగ్ చేసింది. అప్పుడు అనుభవం అనస్తాషియాకి ఇప్పటికి గుర్తుంది. తను చెప్తా ఉంది. ఏంటంటే, నేను పైకెళ్ళేసరికి ఎలా అనిపించిందంటే, ఇక్కడ కింద భూమి పైన ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎంత పెద్దగా కనిపిస్తుందంటే, మీరు కళ్ళారా ఏది చూడగలుగుతున్నారో మీ ప్రపంచం అంతే. రూమ్‌లో ఉన్నారంటే ఈ 4 గోడల వరకే. బయటున్నారంటే ఒక 10 అడుగులు, 15, 20 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు అనుకోండి. దానికన్నా దూరంగా ఉండేది మీకు కనిపించదు. సో, మీకు అదే ప్రపంచం. ఒకవేళ మీరు బయట ఓపెన్‌లో నిల్చున్నారనుకోండి. సో, 1 కిలోమీటర్ దాకా చూడొచ్చు అనుకుందాం. ఓకే. 1 కిలోమీటర్ డైమెన్షన్ మీరు చూడగలుగుతారు. దానికన్నా పెద్ద వ్యూ మీకు రాదు.
అదే మీరు కొంచెం కొండపైకెళ్తే అప్పుడు 100 కిలోమీటర్స్ దాకా మీరు చూడగలుగుతారు. ఇంకా పైకి మీరు ఏరోప్లేన్‌లో వెళ్ళినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఫ్లైట్‌లోకెళ్ళినప్పుడు ప్లేన్‌లో ఉంటారు గదా! అప్పుడు ఎంత చూడొచ్చండి? ఒక ఊరు కాదు 4, 5 ఊరు ఒకేసారి మీరు చూడగలుగుతారు. రైట్? అయితే అంతకన్నా పైకెళ్ళినప్పుడు మీకొక భూమియే సెపరేట్‌గా కనిపిస్తుంది. ఒక చిన్న భూమిలాగా కనిపిస్తుంది. ఆహ్, ఆ బర్డ్ అలా పైకెళ్ళినప్పుడు అనస్తాషాకి అప్పుడు ఈ ప్రపంచమంతా ఒక చిన్న ఈ భూమి అంతా ఒక చిన్న బంతిలాగా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత మళ్ళీ ఆ బర్డ్ కింద తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ విషయము ఇంతకు ముందు కూడా అనస్తాషా చెప్పిందనమాట. సో, అలా ఈ ఎక్స్‌పీరియన్స్ రావడానికి నాకు ఆ ఈగిల్ సహాయం చేసింది. ఎప్పుడో ఒక్క రోజు మా బాబుకి కూడా ఎవరో ఒకరు ఈరోజు నక్క హెల్ప్ చేస్తే, ఇంకోసారి రాబిట్ ఏదో ఒక హెల్ప్ చేస్తుంది. ఏమి నేర్పిస్తా ఉంది మాకు తెలీదు. ఆ పిల్లోడు ఏం నేర్చుకుంటాడో అది తెలీదు. సో, ఇలా మాట్లాడుతూ ఉండగానే ఏమవుతుందంటే, ఇలా గార్డెన్ లాగా అంటే ఒక గ్రాస్ మీద గడ్డి పైన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. బాబు ఒక పక్కన ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడే నిజంగానే సేమ్ టు సేమ్ ఏ ఈగల్ అయితే అనస్తాషిని ఎత్తుకుపోయిందో, ఇప్పటికి అది 20 ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది గదండీ! ముసలిదయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది అక్కడ. అక్కడొచ్చి వాళ్ళ తల పైన అలా అలా తిరుగుతా ఉందంట. అనస్తాషియాకి అర్థమైపోయింది ఇప్పుడేం జరగబోతుంది అనేది. సో, మనసులో తను వ్లాడిమిర్ భయపడతారు ఫస్ట్. బాబుని ఎత్తుకుపోతే చిన్న బాబు గదా! ఇంకా చిన్న 4 మంత్స్, 5 మంత్స్ బేబీ. చంపేస్తుందేమో అనే భయంతో అయ్యో! బర్డొచ్చేసింది. అంటే అనస్తాషియా ఆయన మాటలు వినిపించుకోకుండా మనసులో చెప్తా ఉంది. ఆ ఈగల్‌కి డైరెక్ట్‌లీ మెంటలీ టెలిపతితో చెప్తా ఉంది. థాంక్ యూ. నువ్వు నా బాబుకి ఆ అనుభవం ఇవ్వడానికి వచ్చావు. నువ్వు ముసలిదానివి అయిపోయావు నాకు తెలుసు. బట్ యూ కెన్ డూ ఇట్. నీకిప్పుడు ఆ శక్తి ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వే వచ్చి నా బాబుకి ఈ అనుభవం ఇస్తున్నావు అని థాంక్ యూ చెప్తుంది. నీకు నీ నీ భుజాల్లో ఇంకా బలం ఉంది. నువ్వు చేయగలవు. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ అని ప్రోత్సహిస్తోంది. అంటే ఇప్పుడు పర్మిషన్ కూడా ఇచ్చినట్టే ఒక తల్లి. నా కొడుక్కి నువ్వు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వు అన్నట్టుగా. సో, పర్మిషన్ లేకుండా ఏ జంతువు ముట్టుకోదు మమ్మల్ని. మనం భయంతో అది నన్ను కొరుకుతుంది అని అనుకుంటాం చూడండి. కుక్క చూసినా, పిల్లి చూసినా లేదా పులి చూసినా అటాక్ చేస్తుంది అంటే మనం మెంటలీ అటాక్ చేయడానికి ఆహ్వానం ఇచ్చినట్టు. సో, మీరు ఏది ఆహ్వానం కమెంట్ ఇస్తారో అది జరుగుతుంది. సో, మనం తెలుసుకోవాలండి. ఒక చీమ చూస్తే చీమ కుడుతుంది అంటేనే చీమలు కుడతాయి. తెలియక మీరు చీమల దగ్గర కూర్చున్నప్పుడు అవి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. సో, ఓకే. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. దాని గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. చీమ కుట్టడము, పాము కుట్టడానికి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంది ఇక్కడ. సో, అలా తిరుగుతూ ఒక ఈగల్ ఏముంది అది కూడా బాబుకి ఒక 10 అడుగుల దూరంలో ల్యాండింగ్ చేస్తుందనమాట. అక్కడ పక్కన వచ్చి కూర్చుంటుంది. అంటే బాబు కూడా రెడీ అవ్వాలి గదా! బాబు కూడా భయపడకూడదు కదా! సో, బాబు చుట్టుపక్కన తిరుగుతూనే ఉంటుంది. బాబు ఆడుతూ ఒక 2 సార్లు ఆ ఈగల్‌ని చూస్తాడు. చూసినా ఇప్పుడు కూడా ఆ ఈగల దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే మరోసారి బాబు ఆ ఈగల వైపు చూసి వేలు చేసి ఆ! ఆ! ఊ! ఊ! అని మాట్లాడతాడో అప్పుడు ఆ ఈగలు అంటే ఇప్పుడు రెడీగా ఉన్నాడు బాబు అన్నట్టుగా ఆ ఈగలు అప్పుడు అలా పైకెళ్ళి వేగంగా కిందకొచ్చి 2 చేతులతో బాబునెత్తుకొని పైకెళ్ళిపోతుంది. చాలా పైకెళ్ళిపోతుంది. సో, ఇక్కడ అనస్తాష మాత్రం అక్కడ చూడకుండా మనసులోనే చెప్తూనే ఉంది కళ్ళు మూసుకొని. నువ్వు చేయగలవు అంటే. ఎందుకంటే ఆ పక్షి ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. అవి స్ట్రాంగ్‌గా ఉండడం చాలా కష్టం. అయినా ఒక వెయిట్ కదండీ! బేబీ వెయిట్ అయినా 4, 5 కేజీస్ అయినా ఉంటుంది గదా! సో, నువ్వు చేయగలవు. థాంక్ యూ. నువ్వు నా బిడ్డకి ఆ అనుభవం ఇస్తున్నావు. అని అలా చెప్తూనే ఉంటుంది. ఈగలు పైకెళ్ళి బాబుని అలా పైకి తీసుకెళ్ళి చూపించి, తనకు తోడుగా ఇంకో 2 ఈగల్స్ అక్కడికొచ్చేస్తాయి. అంటే ఆ ఈగల్ పిల్లలన్నమాట అవి. అలా వచ్చినప్పుడు ఇంకా తిరగాలి అనుకునేసరికి పక్షికి ఇప్పుడు శక్తి చాలటం లేదు. ఎందుకంటే వయసైపోయింది. ఇంకా కొంచెం సేపు అక్కడే ఉండాలి అనుకుంటూ ఉంటే కూడా వీలు కాక
కింద దిగడం, అలా పడిపోవడం జరుగుతుంది. అనస్తాషియా ఇక్కడి నుంచి ఎనర్జీ పంపిస్తా ఉంది. నో యూ కెన్ డూ ఇట్. అంటే అది శక్తి లేకుండా, అంటే వీలు కాలేదు అన్ని ఇలా చేతులు వదిలేస్తే బేబీ కింద పడిపోతే ఇంకంతే చచ్చిపోతుంది బేబీ, అంత హైట్ నుంచి పడితే కదా. సో ఆ ఈగల్‌కి ఆ నాలెడ్జ్ ఉంది. కింద దాకా తీసుకొచ్చి ఇంకా ఒక 5, 6 అడుగులుంటే ఇంక వీలవ్వదనమాట. అలా బేబీని వదిలేస్తుందనమాట. వ్లాడిమిర్ అంటారు, "అయ్యో! బేబీని పడేసిందది" అని. అయితే అనస్తాషియా బేబీ వంక చూడకుండా ఆ ఈగల్ వంక చూస్తుంది. ఆ ఈగల్ అలా కిందకి పడేసి అలా నడుచుకుంటూ 4 అడుగులు వెళ్ళి ఒక మూలలో పడిపోతుందనమాట. అనస్తాషియా పరిగెత్తుకుంటూ ఆ ఈగల్ దగ్గరికెళ్తుంది. థ్యాంక్ యూ మా, నువ్వు నా బేబీకి అనుభవం ఇవ్వడానికి నువ్వు శతప్రయత్నం చేసావు. నాకు తెలుసు నీకు వయసయింది. అయినా నువ్వు ఈ పని చేసావు. చూడండి, ఇది చేయటం ప్రాణం మీద వచ్చిన, ప్రాణం పోయింది అంటే పోయే సమయం వచ్చిన బేబీని జాగ్రత్తగా కింద దింపింది కదా. ఆ నాలెడ్జ్‌ని తను వాళ్ళిద్దరి పిల్లలకి ఇచ్చినట్టు. ఏది జరిగినా మనం మనిషిని కాపాడుకోవాలి. మనిషికి సరిగ్గా సేవ చేయాలి. మనిషికి ఏ ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాలి అనే ఒక లెసన్ ఇండైరెక్ట్‌గా అలా వంశంలో యానిమల్స్, అక్కడ ఉండే జంతువులు వాళ్ళ పిల్లలకి ఇస్తూ వెళ్తారనమాట. సో, ఈ 2 పిల్లలున్నాయి గదా! ఈగల్స్ బేబీస్ అవి కూడా అక్కడ పక్కనే ఉండి చూస్తున్నారు. ఈ అనస్తాషియా ఈగల్‌ని తన తొడ పైన యేసుకొని, థాంక్ యూ, జటాయు గుర్తుకొచ్చింది నాకు ఇది చెప్తుంటే. సో, అలాగే సేమ్ టు సేమ్ అనస్తాషియా కూడా ఈగల్‌ని తన తొడ మీద యేసుకొని థాంక్ యూ చెప్తూ గుడ్ బై చెప్తుంది. నీ నీ వయసయిపోయింది. లాస్ట్ ప్రాణం పోయే ముందు ఉండే శక్తినంతా ఇన్వెస్ట్ చేసి ఆ బేబీకి ఆ అనుభవం ఇచ్చావు నువ్వు. నేను ఈ రుణం ఎప్పుడు మర్చిపోను. థాంక్ యూ సో మచ్ అని చెప్తే అది అప్పుడు చచ్చిపోతుందనమాట. సో, ఇలా అనస్తాషియా అంటుంది. ప్రతి చెట్టు, ప్రతి జీవి మనిషి కోసమే ఉంది. మనం ఎక్స్‌పీరియన్స్ కావాలి అన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అన్నీ ఉన్నాయి. సో, చీమ కుట్టడం గురించి చెప్పాను. సో, ఒకప్పుడు ఇలాగే అనస్తాషియా స్నానం చేసి, వాళ్ళు నదీ స్నానం చేసి అలా బయటకొచ్చి పడుకుంటారు. నగ్నంగా పడుకుంటారనమాట గాలికి. వ్లాడిమిర్ మరి అనస్తాషియా. అలా పడుకున్నప్పుడు సడెన్‌గా ఎక్కడి నుంచో కొన్ని చీమలు వ్లాడిమిర్ ఒంటి మీదంతా వచ్చేస్తాయన్నమాట. ఒంటి మీద వచ్చేసరికి తను దులపాలి అని చూస్తారు. ఎవరైనా అంతే కదండీ! చీమలు ఎక్కిన వెంటనే మనం ఏం చేస్తామని నిల్చొని అయ్యో! చీమలు అంటాము. సో, అది ఎందుకు చేయకూడదు అనేది ఇక్కడ చెప్తా ఉంది అనస్తాషియా. అలా ఒంటి పైన వచ్చేసరికి తను ఇంకా లేవడానికి ప్రయత్నిస్తే వెంటనే అనస్తాషియా ఆయన 2 చేతులు, 2 కాళ్ళు అలా ఒత్తి పెట్టేస్తుందన్నమాట. ఇట్స్ ఓకే. నువ్వు అలా దులపొద్దు అని. తనన్నాడు, "నీకు పిచ్చా ఏంటి? నాకు చీమలు కుడుతున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నా." అవి పెద్ద పెద్ద రెడ్ చీమలంట అవి. పెద్దగా ఉంటాయి. కొంచెం గట్టిగా కరుస్తాయి చూడండి. "నీకు బుద్ధుందా? నాకిలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? చీమలు కొరకాలంటే అలా ఎందుకు ఫోర్సిబుల్లీ నన్ను బలి చేస్తున్నావు" అని. తను అది జాలీగా నవ్వుతూ, హ్మ్, "ఏ పర్వాలేదు, చీమలు కుడితే తప్పు కాదు. చీమలు యాక్చువల్లీ ఏం చేస్తాయంటే, ఎక్కడ కుడతాయంటే, మీ శరీరంలో ఏ భాగంలో లింఫ్ నోడ్స్ అంటారండి. నర్వ్స్ వేరు, లింఫ్ నోడ్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం శరీరంలో నుంచి టాక్సిన్స్‌ని తీసే ఒక నర్వ్స్ అన్నమాట. అవి ఒక నాడి. ఆ లింఫ్ నోడ్స్ అవి కరుస్తాయి. ఆ కరిసినప్పుడు అక్కడి నుంచి ఒక కెమికల్‌ని, నోట్లో ఉండే కెమికల్‌ని అక్కడ వేస్తారనమాట. అది ఏం చేస్తుందంటే, ఆ టాక్సిన్స్‌ని అక్కడి నుంచి తను సక్ చేసి నోట్‌తో తీసేస్తుందంట. సో, అలా టాక్సిన్స్‌ని తీసే పని. అవి రక్తం తాగటం లేదు. మీరు అనుకోవచ్చు కదా! చీమ మన మీద వచ్చినప్పుడు ఏం తాగుతుంది? ఎలా అయితే దోమ కుడితే మన బ్లడ్ తాగుతా ఉంది. మన రక్తం తాగుతా ఉంది. అయితే చీమలేం తింటున్నాయి మా శరీరంలో నుంచి అంటే, మన శరీరంలో ఉండే టాక్సిన్స్, విషం. విషాన్ని తీస్తాయి. అందుకే అది స్కార్పియన్ అయినా లేదా పురుగులైనా, ఏ పురుగు కుట్టినా అవి అక్కడ మనకు టాక్సిన్ తీసే పని చేస్తాయి. అయితే వ్లాడిమిర్‌కి అవి అదంతా తెలీదు గదా! అలా తను నవ్వుకుంటూ ఇలా చేస్తుంటే పిచ్చి కోపమొచ్చి
తనని కొరికేస్తాడనమాట. తన రొమ్ముని ఇలా కొరికేస్తాడు. వదలటం లేదు. తను చాలా స్ట్రాంగ్ అనస్తాషియా. తనప్పుడు ఆ నొప్పితో మళ్ళీ నవ్వుతూనే ఉంది. నొప్పేసినా స్మైల్ చేస్తా ఉంది. నవ్వుతా ఉంది. ఏంటి పిచ్చా? ఎవరికైనా పెయిన్ అయితే మొహం ఎలా పెడతామండి? అబ్బా! అయ్యో! అంటాము. తను అలా కాకుండా నవ్వుతా ఉంది. ఒక చేతితో ఇలా పట్టుకొని ఉందంట. ఇంకో చేత్తో ఆపుతా ఉందంట. అక్కడ ఏం జరుగుతా ఉంది? వ్లాడిమిర్‌కి తెలీదు. నేను నీకు మంచి కోసం చేస్తే నువ్వేంటి నాకు ఇలా చేశావు అని నవ్వుతూ, నవ్వుతూ పిచ్చిగా నవ్వుతూ, నవ్వుతూ అక్కడి నుంచి వెనక్కెళ్ళిపోతా ఉంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక అలా చెయ్యి పైన చేసి అలా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. వ్లాడిమిర్‌కి అర్థం కాదు. ఏం జరుగుతోందని. ఆయన ఎప్పుడెప్పుడైతే అనస్తాషాకి ఏదైనా నొప్పి చేసే పని చేస్తే అనస్తాషా ఎప్పుడు ఈ పోజ్ అన్నమాట. ఒక చెయ్యి ఇలా హృదయం పైన, ఇంకో చెయ్యితో పైన చూపిస్తూ ఇలా. అది ఏంటి అని ఎప్పుడు అడగలేదు. తనకేమి అర్థం కాలేదు. బట్ ఈరోజు అర్థమవుతా ఉంది. తను ఏదో చేస్తా ఉంది. ఈ ఈ సిట్యుయేషన్‌లో ఏదో చేస్తా ఉంది. నేను చేసింది తప్పు కదా! చీమలు కొరికితే నేను అంత గట్టిగా కొరికితే అది సరి అయింది. మనుషులు చేసే పని కాదు గదా! నిదానంగా అనస్తాషియా దగ్గరికొచ్చి అంటాడు. "నువ్వలా ఎందుకు చేసావు మరి? నాకు చాలా నొప్పిగా ఉంటే నేను నిన్ను కొరికాను. నువ్వెప్పుడూ ఇంతే నాకెందుకు ఇలా హింస పెడతావు?" అంటే అనస్తాషియా మాట్లాడడం లేదు. స్మైల్ చేస్తా ఉంది. చెయ్యి పైన పెట్టింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఎవరైనా అనస్తాషాకి కొంచెం కూడా నొప్పి చేస్తే, ఆ బ్లూ లైట్ చెప్పానండి. ఆ బ్లూ లైట్ తనతో ఎప్పుడూ తనని ఒక ప్రొటెక్షన్ లైట్ ఉంటుంది అనస్తాషియాకి. అది ఫస్ట్ స్టోరీలో గుర్తుందా? అనస్తాషియాని ముట్టుకోవాలని అనుకుంటే తోసినట్టు అయింది. మూర్ఛపోయాడు వ్లాడిమిర్. మూర్ఛపోయి కింద పడిపోయాడు. అది అనస్తాషియా తోవలేదు. అంటే పుష్ చేయలేదు. అక్కడ ఉండే ప్రొటెక్టివ్ ఎనర్జీ ఒకటుంది. తనని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసే ఎనర్జీ అది అటాక్ చేస్తుందన్నమాట. అలా చెయ్యొద్దు అని చెప్పడానికి తను ఆపుతూ ఉంటుందన్నమాట. అలా చెయ్యొద్దు. తను నా ఫ్రెండే. తనని ఏమీ చెయ్యొద్దు. అప్పుడు అనస్తాషియా చెప్తుంది. నీకు అవి కొరికినప్పుడు నీ శరీరంలో ఇంకా కొన్ని రోగాలు, కొన్ని విష కణాలు ఉన్నాయి. ఆ క్రిమి కీటలు ఉన్నాయి గదా! అవి నీకు సహాయం చేయడానికి నీ మీద వచ్చాయి. నువ్వు దాన్ని దులిపితే నువ్వు ఎప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా మారుతావో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఏ రోజైతే శరీరంతో ఆరోగ్యవంతంగా మారుతావో అప్పుడు కొన్ని మిరకిల్స్ జరుగుతాయి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎంతవరకు వీలైంది నేను అంత మాత్రమే నిన్ను హీల్ చేశాను. ఇంక మిగతా అంతా నువ్వే చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ప్రకృతి హెల్ప్ కూడా చేస్తా ఉంది. సో, వ్లాడిమిర్‌కి కొంచెం సిగ్గేస్తుందన్నమాట. తను నా మంచి కోసం చేస్తా ఉంటే నేను తనని కొరికేసాను అని అప్పుడు చూస్తాడు. ఆ పళ్ళు అలా కొరికిన చోట కొంచెం రక్తంలాగా వస్తా ఉందంట. సారీ అని చెప్తారు. అప్పుడు తనంటుంది, "లేదు లేదు నీకు అది తెలీదు కదా! నువ్వు కావాలని చేయలేదు." అని అక్కడే ఉండే గడ్డి ఏదో తీసుకొని ఆకులు అలా రుద్ది ఆ జ్యూస్‌ని, ఆ రసాన్ని అక్కడ పూసుకుంటుందన్నమాట. "నువ్వేం ఆలోచించొద్దు. ఇట్ విల్ గెట్ హీల్డ్. ఈ ఆకుల్లో ఆ శక్తి ఉంది." అని చెప్తుంది. సో, చూడండి ఆకుల్లో శక్తి ఉంది. ఆహారంలో శక్తి ఉంది. అక్కడ ఉండే చిన్న చీమలు, దోమలు, ఎలుక లేదా రాబిట్సు, స్క్విరల్సు, పెద్ద పెద్ద పోలార్ బేరు, అక్కడ ఉండే వుల్ఫ్స్ అందరూ ఏం చేస్తున్నారు? అనస్తాషియా అంటే అక్కడ ఉండే మనిషి అనస్తాషియా కాబట్టి అనస్తాషియాకి తనతో పాటు వచ్చిన వ్లాడిమిర్‌కి కంప్లీట్‌గా సపోర్ట్ ఇస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. ఎలాంటి హెల్పు? వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా మారడానికి కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తున్నారు. సో, అలా మనం నేచర్‌తో ఉంటే, మనం ఉండే నేచర్‌లో మన కోసం అక్కడుండే నేచర్ మొత్తం వర్క్ చేస్తుంది. అక్కడ వీసే గాలి దగ్గర నుంచి, భూమిలో నుంచి వచ్చే వైబ్రేషన్ నుంచి, అక్కడ ఉండే చిన్న గడ్డి అయినా సరే, అక్కడ కాసే ఒక చిన్న కాయ అయినా సరే, అక్కడ ఉండే పండు అయినా సరే, మన ఆరోగ్యం కోసం ఆ ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు. ఈవెన్ మన పాత జన్మ కర్మాల వలన కొన్ని రోగాలొచ్చుంటాయి. సో, కర్మ కూడా పోతాయండి. మెడిసినల్ హెర్బ్స్ అంటాం గదా!
మెడిసినల్ హెర్బ్ అంటే అవి స్పిరిచువల్ లెవెల్‌లో మనల్ని హీల్ చేస్తుంది. ఫిజికల్ బాడీ హీలింగ్ ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ చేస్తే స్పిరిచువల్ హీలింగ్ కూడా జరుగుతుంది. ఈ స్పి ఈ బాబుని ఆ ఈగలు అలా ఎత్తుకుపోవడం అనేది ఏంటండి? అది స్పిరిచువల్ ఎదుగుదల. ఎందుకంటే ఆ ఒక వ్యూ పాయింట్ వచ్చిందంటే మనలో ఆలోచన చేసే విధానం మారుతుంది. ఇప్పుడు మీ ప్రశ్న అవ్వచ్చు. ఎలా మారుతుందండి? అందులో ఏముంది? మనం కూడా ఏరోప్లేన్‌లో వెళ్ళినప్పుడు ఎన్నో సార్లు ఎర్త్‌ని అంత పైనుంచి చూసాం కదా! అని. మనం చూడ్డానికి మరి అనస్తాషియాకు ఆ ఎక్స్‌పీరియన్స్ రావడంలో చాలా తేడా ఉంది. మనం ఎన్ని సార్లు చూసినా మన ఆలోచనలు అంత బ్రాడ్ మైండెడ్‌గా లేవండి. సో, అవి రియల్ లైఫ్‌లో కొందరికి జరిగి ఉండొచ్చు. ఎవరైతే స్పిరిచువల్ ఉన్నారో. సో, అది ఏంటి? అలా తాత కూడా ఒకరోజు అడుగుతారంట అనస్తాషియాని ఒకరోజు అడుగుతారు. అనస్తాషియా నువ్వెప్పుడు చెట్టు, ముక్క మరి మొక్కలతో మరి ఈ పురుగులతో మాట్లాడుతూ ఉంటావు కదా! ఏం చేస్తూ ఉంటావు? అని అడుగుతారు. ఆయనకి కూడా తెలీదు. ఈ ఈ బిడ్డ ఒంటరిగా ఉంటుంది. అసలు ఎలా? ఏం చేస్తుంది అని. తను అలాగే అడుగుతారు. "నువ్వేం చేస్తుంటావు వీళ్ళందరితో కలిసి?" అంటే, "వాళ్ళందరిని లవ్ చేస్తూ ఉంటాను" అంటుంది. వాళ్ళందరూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారు. సో, ఐ లవ్ దెమ్ ఆల్. సో, నేను వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అవి కూడా నన్ను లవ్ చేస్తాయి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాయి తెలుసా? థాంక్ యూ అంటాయి. నన్ను ముట్టుకుంటాయి. నాతో మాట్లాడతాయి. అప్పుడు నీతో మాట్లాడతాయి. నీకు హగ్ చేయాలనుకుంటున్నావు. అయితే నువ్వు చిన్న పాప కదా! నీకు బుజ్జి బుజ్జి చేతులున్నాయి. నువ్వెలా హగ్ చేస్తావు? పక్కన ఉండే చెట్టు అయితే హగ్ చేస్తావు. అక్కడ దూరంగా ఉండే చెట్టు ఎలా హగ్ చేస్తావు? అంటే నేను ఇక్కడి నుంచి అలా ప్రేమగా చెట్టు వంక చూస్తే, ఆ లవ్ అలా అక్కడికి వెళ్ళిపోతుందంట. సో, నా కళ్ళతోనే నేను ఆ చెట్టుని హగ్ చేస్తాను. నేను ఫిజికల్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు అనే విషయం చెప్తుంది. మళ్ళీ ఇంకెవరిని నువ్వు లవ్ చేస్తావు? అంటే నా నేను అందరిని లవ్ చేస్తాను. పైన ఎత్తి అలా చూస్తానా, అప్పుడు అక్కడ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి గదా పక్షులు. ఇక్కడి నుంచే నేను లవ్ పంపిస్తాను. అవి కూడా అక్కడి నుంచి నాకు లవ్ పంపిస్తాయి. నేను అందరిని లవ్ చేస్తాను. ఇంకెవరిని లవ్ చేస్తావంటే, ప్రతీదీ లవ్ చేస్తాను. ఈ ఎర్త్ ఉంది. సన్, మూన్, ఎర్త్ అందరిని లవ్ చేస్తాను. సో, ఎర్త్‌ని ఎలా లవ్ చేస్తావు? ఎర్త్‌ని ఎలా హగ్ చేస్తావు నువ్వు? అని చెప్తే, అప్పుడు అవును తాతయ్య నాకు ఒకసారి డౌటొచ్చింది. అందరిని హగ్ చేస్తున్నాను. ఎర్త్ కూడా నన్ను అడిగింది ఒకరోజు, "అనస్తాషియా నన్ను హగ్ చేయవా" అని. నేను ఎలా చేయాలా అని ఆలోచించాను. తాతకు కూడా అప్పుడు అమ్మో! ఎన్ని ఆలోచనలొస్తున్నాయా బుర్రలో. ఎలా చేసావమ్మా అని అడుగుతారు. అప్పుడు తాతయ్య నువ్వు నెక్స్ట్ టైమ్ వస్తావు కదా! నేనప్పుడు ఆలోచించి చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఇంకా ఐడియా రాలేదు. నాకింకా ఆన్సర్ దొరకలేదు. అర్త్ నన్ను అడిగింది నన్ను హగ్ చేయమని. సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాతయ్య వస్తారు. అప్పుడు అడుగుతారనమాట. "అనస్తాషియా అర్త్ హగ్ చేయడం అనే విషయం పైన నువ్వు ఆలోచించావా?" అంటే, "యెస్ తాతయ్య నేను చేశాను అప్పుడే అర్త్‌ని హగ్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది అర్త్" అని చెప్తుంది. "ఎలా చేసావమ్మా?" అంటే, "నన్ను ఆ ఈగలు పైకి ఎత్తుకుపోయింది గదా! నేనప్పుడు అర్త్ చూసాను. అప్పుడు చిన్న బంతిగా కనిపించింది కదా అర్త్. నేనలా ఒక అర్త్‌ని చిన్న బంతిగా ఊహించి, అలా 2 చేతులతో ఆ అర్త్‌ని హగ్ చేశాను. సో, అప్పుడు ఆ అర్త్ కూడా నన్ను హగ్ చేసి నాకు లవ్ ఇచ్చింది. సో, నా ప్రేమ నేను అర్త్‌కిచ్చాను. అర్త్ నాకు ఇచ్చింది. అలా ఇప్పుడు నేను ఎవరినైనా సరే ఇక్కడి నుంచి నేను ప్రేమించగలను. సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ అంటుంది. మీరు ఎక్కడ పంపించాలన్నా అలా పంపించొచ్చు. ఈ విషయాలంతా వ్లాడిమిర్‌కి చెప్తా ఉందండి. సో, వ్లాడిమిర్ అడుగుతారు. "అలా అయితే నువ్వు ఎంత దూరమైనా ప్రేమని పంపించొచ్చా?" అంటే, "యెస్." ఆ పని మీద అది నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను కాబట్టి, నేను అడవిలో ఉంటూనే ప్రపంచంలో ఎక్కడైనా నేను ఏది చూసినా నాకక్కడ వాళ్ళకి లవ్ అవసరం ఉంది అనిపించిందంటే, నా జ్ఞానాన్ని, నా లవ్‌ని అక్కడ రే ఆఫ్ లైట్‌తో నేను పంపిస్తాను. సో, అలా చూడండి మనం నమ్మకం రాదు. ఎలా అండి అర్త్‌ని హగ్ చేయడము? ఒక ట్రీనయితే ఈ మధ్య అందరూ హగ్ చేస్తున్నారు. అయితే ట్రీ మమ్మల్ని హగ్ చేస్తుందా? ఒక చెట్టుని మీరెళ్లి ఓన్లీ కాండం కింద ఉండే ట్రంక్‌ని మనం హగ్ చేస్తాం. ఒక ఆకులు, పువ్వు పైన ఉండే ఆకులు పువ్వుకి లవ్ పంపించగలుగుతున్నారా?
యెస్. మనం చేస్తున్నాము అయితే మనకే తెలీదు. ఎక్కడైనా మీరు ఏ చెట్టు, ఏ ఆకునైనా చూసి వావ్! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అన్నారనుకోండి. అది యాక్చువల్లీ బ్యూటిఫుల్ మనం నోటితో చెప్పే మాటలు. అయితే హృదయంతో వెళ్తుండేది లవ్వు. సో, ఏ విషయమైనా మీరు చూసి ఒక సూర్యుడికి మీరెలా లవ్ పంపిస్తారండి? ఎలా హగ్ చేస్తారు? ఒక సూర్యోదయం చూసి ఆనందంగా వావ్! అని చెప్తారు గదా! అప్పుడు మీరు అక్కడ సూర్యుడిని హగ్ చేస్తున్నట్టు. చంద్రుడొచ్చినప్పుడు మీరు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అన్నప్పుడు మీరు యాక్చువల్లీ లవ్ ఎనర్జీని అక్కడ పంపిస్తున్నారు. సో, అలా మనం ఒక పువ్వు చూసినా, ఒక పురుగు చూసినా, ఒక పక్షి చూసినా ఎప్పుడైతే మురిసిపోతామో, వాళ్ళనే చూస్తామో, అలా కాదు ఎగురుతూ ఉన్నాయిలే, పోనీలే ఎప్పుడూ ఉంటాయి అలా కాదు. ప్రేమగా నిజంగానే అది చూసి మీరు ఒక ఫీలింగ్ వ్యక్తం చేశారంటే యాక్చువల్లీ మీరక్కడ ప్రేమని ఇస్తున్నట్టుగానే. సో, ఒకవేళ మీరు ప్రేమనిస్తే అవి తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తున్నాయా? మాస్టర్స్ పెద్ద సీక్రెట్ అండి. మనకు తెలీదు. ఒక కుక్క పిల్ల రోడ్ మీద వెళ్తా ఉందనుకోండి. రోడ్ సైడ్ కుక్క పిల్ల. అయ్యో పాపం. ఓకే. ఎప్పుడో ఒకసారి మీరలా వెళ్తుండగా ఒక 2 బిస్కిట్‌లేసారు. ఆ కుక్క పిల్ల ఏం చేస్తుందండి? మీరు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఆ రోడ్డుకొస్తే మీ వెనకొస్తుంది. మిమ్మల్ని మర్చిపోదు. ఆ 2 బిస్కెట్టు లేదా బిస్కెట్ ఎయలేదు. ఊరికే ఇలా ముట్టుకున్నారు. చాలా బావుందే కుక్క పిల్ల అని. అది కూడా గుర్తుపెట్టుకుంటుంది. అంత ప్రేమ చాలు మూగజీవులకి. అలాగే చెట్టు మొక్కలకి కూడా అంతే. మీరు చెట్టు బాగుంది అని ముట్టుకున్నారా? లేదా కళ్ళతో చూసారా? ఆ ప్రేమని గుర్తుపెట్టుకొని మీరు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు గాని, ఇంకా ఎక్కువ ప్రేమ చూపించారంటే మీరెంత దూరంలో ఉన్నప్పుడు కూడా, ఎలా అయితే మనం ఇక్కడి నుంచి సూర్యుడికి ప్రేమ పంపించగలుగుతున్నామంటే, ఆ చెట్టు మీరు వేరే ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళినా, ఇండియాలో ఉండే చెట్టు మీకు ప్రేమని పంపిస్తుంది. సో, ఆ సీక్రెట్స్ ఇక్కడ చేశారండి. చాలా 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 బ్యూటిఫుల్ ఆహ్, విజ్డమ్ అబౌట్ లవ్. మనకు తెలిసిన లవ్ ఏంటండి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. బాయ్, గర్ల్ మాత్రమే చెప్తారు. గర్ల్, గర్ల్ చెప్తే కూడా తప్పు. బాయ్, బాయ్ చెప్తే కూడా తప్పు. ఎందుకంటే మనకు లవ్ మీనింగే తెలీదు. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే జస్ట్ గివింగ్ యువర్ హోల్ ఎనర్జీ టు దెమ్. అక్కడ మంచి లవ్వు, చెడ్డ లవ్వు, సరి లవ్వు, తప్పైన లవ్వు, కొంచెం లవ్వు, మనం ఆ భేదాలు చేస్తున్నాం గదా! అప్పుడది లవ్ కానే కాదు. ఈ విషయం నేను 'ద బుక్ ఆఫ్ మీర్దాద్' అని ఒక బుక్ ఉందండి. చాలా మంచి బుక్ అది. చాలా డీప్ నాలెడ్జ్ అన్నమాట. అది బుక్కు ఒక్క మాట చెప్పాలంటే ఒక పేజ్ నేను ఒక్క రోజులో చదువుతానండి. తిరిగి తిరిగి చదవాల్సొస్తుంది. అంత డీప్ నాలెడ్జ్ ఉంది అక్కడ. ఒక్కసారికి ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరు చెప్పలేరు ఆ స్టోరీని. అలా ఉంది ఆ స్టోరీ. చెప్పినా మీరు వేరుగా అర్థం చేసుకుంటారు. ఇంకొకరు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. అంత డీప్ సైన్స్ ఉంది అందులో. అందులో రాసుంది. లవ్ మీద ఒక చాప్టరే ఉంది. సూపర్ చాప్టర్. అక్కడ చెప్తున్నారు లవ్ మీన్స్ కంప్లీట్‌లీ లవ్. దేర్ ఈస్ నో లెస్ లవ్, మోర్ లవ్. ఏంటండి మీకు ఇది ఇష్టమా అంటే, ఐ లవ్ చాక్లేట్. డూ యూ లవ్ ఐస్ క్రీమ్ అంటే, యెస్ ఐ లవ్ ఐస్ క్రీమ్ బట్ ఐ లైవ్ చాక్లేట్ మోర్ అంటాం. అంటే నాకు చాక్లేట్ మీద ప్రేమ ఎక్కువ. ఐస్ క్రీమ్ మీద కొంచెం తక్కువ. అప్పుడు ఆయన అంటున్నారు, "పిచ్చోళ్ళా! లవ్ అంటే అందులో ఎక్కువ, తక్కువ అనేది ఉండనే ఉండదు. మనం ఈ లవ్ వర్డ్ యూజ్ చేసి దాని విలువ తగ్గించేసాం. లవ్ అంటే మన వాళ్ళ కోసమే వాడే వర్డ్." ఇంకా ఆహ్, కొందరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే, "మీరు మీ నేబర్‌ని లవ్ చేస్తారా? మీరు మీ స్కూల్ టీచర్‌ని లవ్ చేస్తారా? మీరు మీ బ్రదర్‌ని లవ్ చేస్తారా? మీరు మీ ఫాదర్‌ని లవ్ చేస్తారా?" ఇలాంటి ప్రశ్నలు అడిగారు. అప్పుడు యెస్ ఐ లవ్ ఫాదర్, బ్రదర్ అంటారు. నేబర్‌ని నిజంగానే మీరు ఇష్టపడే వాళ్ళు నేబర్ ఉంటే ఓకే అంటారు. ఇంక అదే మీరు రోడ్డు పైన వెళ్ళేవాడు వాడెవరినో చూసి డూ యూ లవ్ హిమ్ అని అడిగితే ఎవరైనా అంటామండి? యెస్ ఐ లవ్ హిమ్ అని. నో. ఓన్లీ మన వాళ్ళని మాత్రమే ఐ లవ్ యూ అంటాం. సో, అది లవ్ కానే కాదు. మీరు నిజంగాను లవ్ మీలో ఉంటే మీరు అందరిని ఒకేలా చూస్తారు. ఎందుకంటే మీలో లవ్ ఉంటుందప్పుడు. అక్కడ మీరు భేదభావాలు చేయలేరు. మన బిడ్డైనా ఒకటే, వాళ్ళ బిడ్డలైనా ఒకటే అలా అన్నమాట.
ప్రతి వస్తువుని లవ్‌తో చూడడం అనేది కూడా మనిషి గుణం. అయితే అది మనలో ఈరోజు అసలు లేకుండా పోయింది. మనం ఓన్లీ నా బిడ్డని నేను లవ్ చేస్తాను. కొందరైతే హస్బెండ్ మీద లవ్ లేదు అనేస్తారు. నాకు హస్బెండ్ అంటే అంత ఇష్టం లేదండి. నాకు పిల్లలుంటే అయిపోయింది చాలు. నా పిల్లలుంటే నా ప్రపంచం. ఆ! మా అన్నదమ్ముల మీద నాకు అంతగా లవ్ లేదండి. వాళ్ళంతా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మాకు అంతకంతే. తల్లిదండ్రులంటే ఏం లేదండి. మా తల్లిదండ్రులు నాకు ఆస్తే ఇవ్వలేదు. నాకు వాళ్ళ మీద లవ్ లేదు. సో, హౌ అక్కడ లవ్ లేదు అంటే నీలో లవ్ లేదు. నీలో లవ్ లేనప్పుడు నువ్వు నీ బిడ్డల్ని ఎలా లవ్ చేస్తున్నావు? అక్కడ కూడా అది లవ్ లేదు. నువ్వు అనుకుంటున్నావు గానీ, అక్కడ అసలు నీ హృదయంలో, నీ అస్తిత్వంలో లవ్ అనే పదంకి అర్థం తెలీక ఆహ్, ఆహ్, ఆ ఎనర్జీయే నీలో లేదు. అనస్తాషియా బుక్‌లో ఓన్లీ లవ్ ఎనర్జీ అండి. ఈ చాప్టర్ నేనిప్పుడు ఏది చదువుతున్నానో, ఈ చాప్టర్ పేరే స్పేస్ ఆఫ్ లవ్. అనస్తాషియా చెప్తుంది, ఒక బిడ్డని కనాలి, ఒక బిడ్డ ఈ భూమి పైన రావాలి అంటే, దానికన్నా ముందు నుంచనే ఒక స్పేస్ ఆఫ్ లవ్ ఉండాలి. అక్కడుండే ప్రతి మట్టి, గడ్డి, పురుగు, చెట్టు, అక్కడ ఉండే పెద్ద జంతువులు, గాలి, ప్రతీదీ లవ్‌తో నిండిపోయి ఉండాలి. మనకు లవ్ తెలీదు కాబట్టి మనం ఓన్లీ బ్లేమ్ నాకిది ఇష్టము. ఈ సోఫా బాలేదు, ఆ టేబుల్ బాలేదు, గోడ మీద ఉండే పెయింటింగ్ బాలేదు. అది మా ఆయనకిష్టమండి తెచ్చి పడేసారిక్కడ. సో, అలా కాకుండా ప్రతీదీ మనం లవ్ చేయాలన్నమాట. అది ఇష్టం అనే పదమే వేరు. లవ్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ లవ్, లైట్ అండ్ జస్ట్ ఒక ఆహ్, నిజమైన భావం ఒక మనిషికి ఉండాల్సింది. సో, ఎవరండి లవ్ ఈజ్ చాలా ఓల్డ్ స్లోగన్ ఇది. మనం అందరం వినే ఉంటాం. వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ గాడ్. గాడ్ అంటే మూర్తి కాదు, ఒక పిక్చర్ కాదు, ఒక చేతులు, కాళ్ళు ఉండే ఒక మనిషి కాదు. ఎవరు గాడ్? గాడ్ ఎక్కడున్నాడు? స్పిరిచువల్ గురూస్ అన్నారు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే ఏంటి? లవ్ ఈజ్ ఎవ్రీవేర్. లేదండి నేను గాడ్‌ని చూడలేకపోతున్నాను. ఎందుకంటే నీలో లవ్ లేదు. లవ్ ఉంటే చూడగలుగుతావు. ఎందుకంటే అప్పుడు తెలుసుకుంటావు ఆ లవ్వే గాడ్. గాడ్ ఈజ్ నాట్ సంథింగ్ చూడాల్సింది కాదు. అది అన్ని చోట్ల ఉండేది. ఆ లవ్ నిండి ఎక్స్‌ప్లోడ్ అయితేనే అంటే అంత ఎక్కువ అయినప్పుడే ఒక సృష్టి జరిగింది. అప్పుడే ఇదంతా వచ్చిందనమాట. సో, అదే గాడ్. గాడు సెపరేట్‌గా లేదు. ఆయన అక్కడ కూర్చొని ఇది అలా తయారు చేయలేదు. ఆయనే క్రియేషన్. హి ఈజ్ లవ్. హి ఈజ్ ఎనర్జీ. హి ఈజ్ ద క్రియేషన్. సో, సృష్టికర్త అంటే లవ్. సో, ఇక్కడ సృష్టి అయిందా? లవ్ ఉందా? ఎక్కడైతే లవ్ ఉందో అక్కడ లైట్. లైట్ అంటే విజ్డమ్. అంటే నాలెడ్జ్. ఎక్కడ లవ్ ఉందో అదే గాడ్. ఎక్కడ గాడ్ ఉందో అక్కడే విజ్డమ్. అక్కడే లైట్. ఎక్కడ గాడ్ లేరో అక్కడ లైట్ ఉండదు. ఎక్కడ లైట్ లేదో అది చీకటి. అది డార్క్. సో, లైట్ ఈజ్ గాడ్. నో లైట్ ఈజ్ ఆల్సో గాడ్. చీకటి ఉంది. అయితే అక్కడ ఏమీ లేదు కాదు. చాలా డీప్ నాలెడ్జ్ అండి ఇది. నా మాటలు పిచ్చి పిచ్చిగా అనిపించొచ్చు. బికాజ్ ఇక్కడ అదే ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాలి. డార్క్‌నెస్ ఈజ్ ఆల్సో గాడ్. హౌ కెన్ డార్క్‌నెస్ బి గాడ్? బికాజ్ గాడ్ భేదాలు చెయ్యరు. గాడ్ అంటేనే అది. అక్కడ భేదం లేదు. చీకటి అంటే ఏంటి? అక్కడ లైట్ లేదు. అయితే అక్కడ గాడ్ ఉన్నాడు. సో, మంచిలో గాడ్ ఉంది, చెడులో గాడ్ లేడు అలా అంటాం గదా! తప్పు. అందులో కూడా గాడ్ ఉన్నాడు. ఇందులో కూడా గాడ్ ఉన్నాడు. మంచి వాళ్ళలో గాడ్ ఉన్నాడు. చెడ్డ వాళ్ళలో గాడ్ ఉన్నాడు. సో, గాడ్ అంటేనే లవ్. అంటే చెడ్డ వాళ్ళలో కూడా లవ్ ఉంది. సినిమాలు చూసి ఉంటారు గదా! పెద్ద పెద్ద రౌడీలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ తల్లిని బాగా చూసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని బాగా చూసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళల్లో కూడా లవ్ ఉంది. సో, అందరిలో లవ్ ఉంది. క్రియేషన్ అలా జరిగింది. బికాజ్ గాడ్ హాస్ క్రియేటెడ్. అండ్ అంత క్రియేషన్‌లో ఉండేదే లవ్. దేర్ ఈస్ ఓన్లీ లవ్. దేర్ ఈస్ ఓన్లీ లైట్. దేర్ ఈస్ ఓన్లీ విజ్డమ్. సో, మనం ఏమి పోగొట్టుకున్నామంటే, మన లోపల ఉండే ఆ లైట్‌ని పోగొట్టుకున్నాము. మనలో ఉండే ఆ సృష్టి శక్తిని పోగొట్టుకున్నాము.
అందుకే మనలో ఉండే గాడ్ శక్తి లేకుండా పోయి మనం వెతుకుతూనే ఉన్నాము. అనస్తాషియా అంటుంది, ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ గాడ్, ఐ యామ్ మ్యాన్. సృష్టికర్త తనలాంటి వాళ్ళని సృష్టి చేశాడు. నేను ఎవరికి తక్కువ కాదు, మనం ఎవరికి తక్కువ కాదు. అయితే ఈరోజు మనిషి అది మర్చిపోయాడు. ఎందుకంటే తను డార్క్నెస్ వైపు వెళ్ళిపోతే, మీరు చీకటి రూమ్‌లో వెళ్ళిపోతే మీకు వెలుతురు ఎలా కల్పిస్తుంది? అలాగే మనము వెలుతురు ఉండే రూమ్‌లో నుంచి చీకటి రూమ్‌లోకి వెళ్ళిపోయాం. ఏ రోజైతే మనం చీకటి నుంచి బయటకొచ్చి వెలుతురు దగ్గరికొచ్చేస్తామో అప్పుడు తెలుసుకుంటాం. అయ్యో బాబోయ్! వి ఆర్ లైట్. వేరే ఎవ్వరు కాదు. ఈ ఎక్స్‌ప్లనేషన్ నిజంగా మీకు ఇంగ్లీష్ వస్తే చదవండి. నాకైతే పత్రి సార్, ఓహ్ మై గాడ్! పత్రి సార్ ఎప్పుడో అనేసారు ఈ మాట. మై డియర్ గాడ్, మీరే గాడ్ అని అప్పుడే చెప్పారు. ఆ మాటకి కంప్లీట్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ అనస్తాషియా ఇస్తా ఉంది. నాకు అందుకే అనస్తాషియా బుక్ భలే ఇష్టమండి. పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్‌ని ఇక్కడ ఇంకా చక్కగా స్టోరీస్‌లో అల్లేసి క్లారిటీతో ఇంకా డీపర్ మీనింగ్ చెప్తున్నారు. పత్రి సార్ బుర్ర పగలగొట్టుకోలేదండి. చెప్పి వదిలేసారు మమ్మల్ని. నువ్వే అది తెలుసుకోవాలన్నప్పుడు ఈ బుక్ చదువుతావు నీకు అర్థమవుతుంది. అలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటావు నీకు అర్థమవుతుంది అని. సో పత్రి సార్ మమ్మల్ని వదిలేసారు. బికాజ్ హీ న్యూ నీ గురువు నీలోనే ఉన్నప్పుడు నేనెందుకు మీకు అంత సీక్రెట్ చెప్పాలి? నీకు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ గురువు చేతులు పట్టుకొని నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుతావు అని బుక్ రీడింగ్ అయితే ఆయన చెప్పారు. వెంటనే మనకి ఇలాంటి బుక్ వచ్చిందండి. సో నేను గాడ్ అవునా కాదా? యెస్ ఐ యామ్ గాడ్. అనస్తాషియా చెప్తుంది. నేనే గాడ్. నాలో అన్ని శక్తులున్నాయి. సో ఈరోజు అనస్తాషియా ఈ విషయాలంతా మన ముందు ఎందుకు పెడతా ఉందంటే, ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తనకి ఆ శక్తిని మర్చిపోకుండా తనకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఇస్తే అంతే చాలు. మీరింకా దానికన్నా ఎక్కువ ఏమి చేయలేరు. ఎందుకంటే మీకే తెలీదు. మీకు నాలెడ్జే లేదు. బట్ ఆ బిడ్డ పుట్టాడు కదా! కొత్తగా వచ్చాడు కదా భూమి పైన. వాడికి అన్ని విషయాలు తెలుసు. మీరనుకుంటున్నారు నేను చదువుకున్నాను, నేనెన్నో విషయాలు తెలుసుకున్నానని. నో, నో, నో. మనకు విషయాలు మర్చిపోయాము. గుర్తు బాబుకుంది. బట్ బీ వెరీ క్లియర్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద న్యూ బేబీ. తనని ప్రకృతికి వదిలేసేయండి. అప్పుడు వాళ్ళు చేసే మిరకిల్స్ ఉన్నాయి గదా! అప్పుడు మీరు తెలుసుకుంటారు నిజంగానే భూమి పైన పుట్టే బిడ్డకి శక్తి ఉంది అని. సో, ఇప్పుడు ఈ ఎన్ని మాటలు అయిపోతాయండి. అక్కడి నుంచి వ్లాడిమిర్ ఇంటికెళ్తారు. అక్కడ ఇంటికి వెళ్ళే ముందు దారిలోనే అనస్తాషియా చెప్పిన స్కూల్‌కెళ్తారండి. ఆ స్కూల్‌లో వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చూస్తే అప్పుడు ఆయనకి తెలుస్తుంది అనస్తాషియా చెప్పిన మాటలకి సత్యం. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈరోజు టైం అయిపోతా ఉంది. సో, ఈ రోజుకి ఇక్కడికే మనం విరామం తీసుకొని, రేపు ఆ స్కూల్ ఎలాంటి స్కూలు? అక్కడ ఏం జరుగుతా ఉంది? అనస్తాషియా ఏం చెప్పింది? మరి ఈ స్కూల్ ఒకే స్కూల్ కాదండి. ఈ రోజుకు విశ్వంలో అలాంటి ఎన్నో స్కూల్లు స్టార్ట్ అయిపోయాయి. అలాంటి స్కూలు జస్ట్ ఒక మోడల్ స్కూలు. ఫస్ట్ టైమ్ వ్లాడిమిర్ చూసింది 1998 ఆర్ 2000లో చూసారంట. ఈ 25 ఇయర్స్‌లో చాలా మంది ఆ స్కూల్ విజిట్ చేస్తారు. విజిట్ చేసి, చూసి, వచ్చి వాళ్ళు కూడా అలా చేయడం మొదలెట్టారు. మన ఇండియాలో కూడా అలాంటి స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. బెంగుళూరులో కూడా ఒక 10, 15 స్కూల్స్ అలాంటివి ఉన్నాయి. సో, వాళ్ళక్కడ ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అది రేపు తెలుసుకుందాం. సో, థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. యెస్. ఇంకా రాను రాను స్టోరీ కన్నా మనకు కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి మాస్టర్. ఫస్ట్ 2 బుక్స్ లవ్ స్టోరీ. అమ్మ! భలే ఉందే స్టోరీ అనుకున్నారు గదా! ఇప్పుడు ఇక పైన మనకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ సో థాట్ రియల్ లైఫ్‌లో మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలా ఆలోచనలు చేంజ్ అవ్వాలి, ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అదంతా మనం చూస్తామండి. దానికి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ మనకు అనస్తాషియా బుక్‌లో దొరుకుతుంది. ఇంకా రాను రాను 4థ్, 5థ్, 6థ్ బుక్స్ వచ్చేసరికి మనం గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకొని, ఎవరికి లెటర్ రాయాలి, ఎలా లెటర్ రాయాలి, కంప్లీట్ ఫార్మాట్‌తో పాటు అక్కడ చెప్పబడతా ఉంది. మిస్ అయినా మీరు మళ్ళీ వెనక్కి వెళ్లి ఈ వీడియోలు చూడాలి. ఈరోజు ఎవరు అటెండ్ అవ్వలేదు, రేపు మళ్ళీ ఈ వీడియో చూడడం చేస్తేనే మీకు ఈ కొన్ని విషయాలు మీ దాకా రీచ్ అవుతాయి. అండ్ యెస్ మాస్టర్స్, ఎవరికి ఈ ఎనర్జీ కావాలో వాళ్ళే కనెక్ట్ అవుతారు. వాళ్ళ లైఫ్‌లోనే మార్పులొస్తాయి. నేనది చూస్తున్నాను యాక్చువల్లీ.
చాలా చాలా మంది అనస్తాషియా క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు మన మాస్టర్సే ఈరోజు అనస్తాషియా చెప్పినట్టు పోయి అక్కడ పల్లెటూరులో లేదా అవుట్స్కర్ట్స్లో ఫార్మ్ హౌస్ పెట్టుకొని అలా జీవిస్తున్నారండి. వాళ్ళు అలా ఆన్లైన్ వచ్చి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మ్యామ్ మీరు చెప్పినట్టు మనం చేస్తున్నానని మహారాష్ట్రలో అలా చేశారండి. బెంగుళూరులో అలా చేశారు. ఒంగోలు, నెల్లూరులో, హైదరాబాద్‌లో ఒకతను ఆయన కూడా నాకు క్లాస్‌లో అటెండ్ అయినప్పుడు చెప్పారు. మేడం మనం అక్కడంతా చేస్తున్నాం పేరెంట్స్ అంతా కలిసి. మీరు రండి మేడం అని పిలిచారు. మీకు కూడా ఒక ప్లేస్ ఇస్తాం. మీరు కూడా అలా రండి అని. సో, అది జరగబోతుందండి. ఈ విజ్డమ్ అందుకే వైరల్‌గా అందరికి పంచబడతా ఉంది. సో, యెస్ ఫర్ యూ మీకోసం ఛానల్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సరిత గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.